హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ 9 వరకు అయితే కిందికి వచ్చిన, ఎందుకంటే నిన్న బ్రైడల్ సారీ ఉంది కదా, అమ్మాయి అయితే వస్తుంది తీసుకెళ్ళడానికి. నైట్ లేట్ అయింది అనేసి కొంచెం రాలేదు. ఇంక ఇప్పుడైతే వస్తుంది. ఇంకా షాప్ అయితే చూడండి ఎంత ఆగం ఉందో. ఇది మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఒక ½ అన్ అవర్ పడుతుంది. దీని తర్వాత మన వాళ్ళైతే ఒకరు 9:30 నుంచి స్టార్ట్ అవుతుంటారు. 4 మగ్గం వర్కర్స్ రావడానికి ఇంకా వాళ్ళు 9:30 నుంచి 10:30 లోపు అయితే వస్తుంటారు వాళ్ళ టైమింగ్స్ ప్రకారము. ఇంకా మన స్టిచ్చింగ్ వాళ్ళు అయితే 10:30 నుంచి 11 వరకు వాళ్ళు వస్తుంటారు. ఇంకా ఫటాఫట్ ఇప్పుడైతే ఇదంతా సర్దేసేయాలి. ఇంకా ఈ అమ్మాయి తీసుకెళ్ళడానికి వస్తుంది కదా, ఇంకా ఈ అమ్మాయితో మాట్లాడాలి. ఇంకా వీళ్ళకి బిల్స్ పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఇంకా ఇవి ఫొటోస్ గిన తీసుకోలేదు, అంత అసలు టైం లేకుండే. నిన్న అంత బిజీ వర్క్ ఉండే. నిన్న ట్యాజెస్ గిన నేనే రెడీ చేసిన. ఫస్ట్ టైము బయట ఇవ్వలేదు, ఎందుకంటే మాకు బార్డర్ వేసి చేసేసరికి నిన్న లేట్ అయింది కదా. ఇంకా ఇవి బయట ఇస్తే వాళ్ళు ఒక 2 days టైం తీసుకుంటారు. నేనే ఇంకా మన వాళ్ళు బార్డర్ వేస్తుంటే క్లాత్ తోటి అవి బాల్స్ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా బార్డర్ అయిపోగానే ఒక 10:30 అయిపోయింది నాకు. నైట్ అవి వేసి పైకి వెళ్ళి పడుకోవడానికి అయితే. ఇంకా సీజన్ టైంలోనైతే అసలు నిద్రగిన సరిగ్గా ఉండదు. టెన్షన్లో మెలకు ఈ బ్లౌజులే గుర్తొస్తుంటాయి. ఎప్పుడు అయిపోతాయా లేదా. ఇంకా మాకు ఒక్క మగ్గం వర్కర్ హ్యాండ్ ఇచ్చినా కానీ ఇంకా ఆర్డర్ అయితే బ్యాకప్ అయినట్టే. ఇంకా ఇదైతే కొంచెం వీడియో కింద క్లియర్గా తీయలేదు, ఇప్పుడు తీయాలి. అమ్మాయితో రివ్యూ కింద చెప్పియాలి. చూడాలి అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడంగానే. ఎందుకంటే ఎక్కువ దీని మీదనే ఫొటోస్ ఉంటాయి కదా, తలంబ్రాల సారీ ఇదే కాబట్టి, ఇంకా ఇదే ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అడగాలి ఎట్లా ఉందనేసి. నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ అయితే. అసలు ఎంత బాగుందో అసలు. చిన్న వర్క్ కదా, చాలా టైం తీసుకొని చేయించిన నేను. మనకు ఆర్డర్ ఇచ్చిరంటే ఇంకా వాళ్ళు మన మీద అన్నీ వదిలేసేయాలి. వాళ్ళు ఎంత నమ్మకంతో ఇచ్చినా మనం కింద అంత వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏది ప్రతిదీ చూసుకుంటూ అయితే చేసి ఇచ్చిన. హలో అండి, ఇవైతే బ్లౌజెస్ అయితే హైనెక్ బ్లౌజెస్ అయిపోయినాయి, చాలా బాగున్నాయి ఇవైతే. ఇంకా ఈ హైనెక్లోనైతే నేను ఈ ప్యాటర్న్ అయితే చేయించాను. నెక్ లైన్ అయితే ఇలా సింపుల్గా అయితే వచ్చింది. ఇది గీటా వర్క్, థ్రెడ్ తోటి జర్దోజీ వర్క్. హ్యాండ్స్కి అయితే వర్క్ లేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే బాగుంది. ఇంకా సింపుల్ వర్క్ అయినా చాలా నీట్గా ఉంది కదా. ఇంకొకటికి సేమ్ వర్క్ ఇలానే ఇద్దరు సిస్టర్స్కి ఇది వచ్చేసి అయితే ఇలా నెక్ లైన్ సేమ్ ఇచ్చేసి, ఇంకా వాళ్ళ సారీలో దాంట్లో ప్యారెట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫ్లవర్ అయితే నేను చేపించైతే చేశాను. దిగిన ఐ నెక్ ప్లస్ ఇంకా ఫ్రంట్ అయితే డీప్ నెక్. హ్యాండ్స్కి అయితే వర్క్ లేదు, ఖాళీ బార్డరు. సారీ బార్డర్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు వర్క్ వద్దని చెప్పేది. ఇది ఒకటి వచ్చేసి అయితే సింపుల్ వర్క్, ఆల్రెడీ మనం చాలా చేసినాం. ఇది రౌండ్ నెక్ అయితే నేను ఈ వర్క్ అయితే చేయించాను. ఇది నా థ్రెడ్ వర్క్ తోటి అయితే గీటా వర్క్ వచ్చింది, జర్దోజీ వర్క్. ఈ వర్క్స్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రిన్సెస్ కటింగ్ ఐరన్ చేస్తున్నావు అదనా? ఇంతసేపు కరెంట్ పోయింది మాకైతే. కరెంట్ అయితే ఇప్పుడే వచ్చింది. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. ప్రిన్సెస్ కటింగ్ అయిపోయినాక, జాయింటింగ్ అయిపోయినాక ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. ఓవర్లాక్ అయిపోయినాక మంచి నీట్గా అట్లా కూర్చుంటుంది షేప్ అయితే. పొట్లు ఎప్పుడైనా అయిపోయినాయా? కట్ చేస్తా. ఇవాళ ఏమేమి ఉన్నాయి కానీ అర్జెంటువి కవిత మొత్తం అవే. ఇంకా ఫ్రెండ్ ఇవాళ మొత్తం మన బొటిక్ వర్క్ చేసేసి ఇంకా రేపేమన్నా కస్టమర్లు ఉంటే కుట్టేద్దాం. ఆయిల్ వేయరా దాంట్లో లోపల? వేసినావా? ఒకసారి తెప్పి చూడు. మిషన్ ఎందుకు సౌండ్ ఎక్కువ వస్తుంది. వచ్చింది సక్కలే. నిన్న కీర్తన సారీ బార్డరు ఇంకా బ్లౌజ్ అయిపోయే వరకు జరా ఇదే అనిపించింది కదా కదనా. టెన్షన్ అయింది కదా మొత్తం. అది కొంచెం కట్ వర్క్ కదా, ఫలితాయించడానికి మస్తు టైం పట్టింది. దాన్ని మంచి ఐరన్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో స్టిచ్ చేసి సారీ జాయిన్ చేసేసరికి అంటే ఎక్కువనే పట్టింది. అవును, బ్లౌజ్ మళ్ళీ కూడా టైం పట్టింది. అది కట్ వర్క్ బ్లౌజ్ కదా, అది కట్ వర్క్. ఇంకా హ్యాంగింగ్స్ రెడీ చేయడము, కప్స్ బ్లౌజ్. ఎంతైనా నార్మల్ బ్లౌజులు ఒక 4 కుట్టినంత ఇబ్బంది అనిపించదు.
మస్తు ఇబ్బంది అవుతుంది. అవి అయినా మనం చూసుకుంటూ ఉంటారు, ఇది తిప్పుకుంటూ ఉంటారు. చిన్న చిన్న కర్రీస్ కదా బ్లౌజ్కి మస్తు టైం పట్టింది. టైం పడుతుంది ఎంతైనా. బ్యాక్ సైడ్ బార్డర్ వేసినవారా మంగా? హ్యాండ్స్ రెడీ చేసినాక చెప్పు, వేస్తా. ప్యాటర్న్ కట్ చేయాలనా? కానీ మస్తు సెట్ అయింది అన్న బ్లౌజ్ అయితే. నిన్న బొమ్మకేసి వీడియో తీస్తుంటే ఎంత బాగుంది. ఇంకా ఇది ఒక డ్రెస్ అయితే ఉంది, ఇది గిన కంప్లీట్ అయింది. దీన్ని షార్ట్ గిన సాయంత్రం అయితే పెడతాను. ఇది గిన మస్తు ఉంది, కేక ఉంది ఈ డ్రెస్ అయితే. అసలు అమ్మాయికి వేసుకుంటే గిన ఫిట్టింగ్ అయితే సూపర్ ఉంది. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చి, ఈ డోరీ బాల్స్ అయితే కొంచెం డిఫరెంట్గా రెడీ చేసినాము. ఫిట్టింగ్ అయితే ఎగ్దమ్ ఉంది వీళ్ళకి. హ్యాండ్స్ కోల్డ్ షోల్డర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ఇంకెక్కువ మేము ఇక డిజైనర్వే కాబట్టి ఏ క్లాత్కి ఎలా సెట్ అవుతుంది అనేసి అయితే చూసి అయితే చేస్తాము. ప్లెయిన్ నెట్ తీసుకొని అయితే ఇందులో అదే క్లాత్ మిగలదు. వేరే టైలర్స్ కడిస్తే అంటే ఇంకా అంటే కొంతమంది ఇట్లా సెట్ చేసి కట్ చేయడానికి ఇష్టపడరు, ఫటాఫట్ కట్ చేసేస్తుంటారు. కానీ నేను అట్లా కాదు, మళ్ళీ ఆలోచించి కట్ చేస్తుంటా. ఇది 5.5 మీటర్స్ ఏమో తీసుకొచ్చినారు. 4.5 మీటర్స్ కల్లీసే పెట్టిన, 4.5 మీటర్స్ అంతా. ఇది మొత్తం కల్లీస్ తీసుకొని ఇంకా దీనికి కట్ వర్క్ మొత్తం కింద మొత్తం స్కాలప్ వచ్చింది ఈక్వల్గా. ఎంత బాగుంది చూడండి. ఇలా అయితే కట్ వర్క్ ఇచ్చేసి ఇంకా మిగిలిన బ్లౌజ్ గాంగా మిగిలిన క్లాత్ అయితే నేను ఈ చున్నీకి అయితే వాడాను. ప్లెయిన్ నెట్ తీసుకొని ఇంకా వన్ సైడ్ వేసుకోవడానికి, ఒకవేళ వేసుకుంటుంది, తీసేస్తుంది. నైట్ ఫంక్షన్కి, రిసెప్షన్కి, అందుకే ఇంకా గోల్డ్ షోల్డర్ ఇచ్చి ఇదిగిన డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ ప్యాటర్న్ ఇచ్చేసి అయితే దీనికి ఇలా బీట్స్ అయితే చేయించాను మగ్గం వాళ్ళతోటి. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్. ఇంకా ఈ అమ్మాయికి అంతే బాగుంటుంది డ్రెస్ వేసుకునే అమ్మాయి. ఇక వాళ్ళ వేసుకునే వాళ్ళతోటి కింద డ్రెస్సెస్కి అయితే లుక్ వస్తుంది. బ్యాక్ అయితే ఇలా వచ్చింది, పాట్ నెక్, బ్యాక్ ఓపెన్. బ్యాక్ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో మ్యాచ్ అయ్యే నెట్ తోటి అయితే నేను ఇలా ఇచ్చేసి అయితే పైన ఒక క్యాప్ అయితే ఇచ్చాను. ఈ వీడియోని అయితే ఈ డ్రెస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. చూపి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది లంచ్ టైం వరకు, ఎందుకంటే కరెంట్ లేదు కదా. ఇది ప్యాటర్న్ బ్లౌజ్. ఇంకా నెక్కి ఇంకా హ్యాండ్స్కి అయితే ప్యాటర్న్ వచ్చింది స్కాలప్లో. ఇంకా వన్ సైడ్ వచ్చిన బార్డర్ అయితే ప్యాటర్న్కి అయితే యూజ్ చేసాము. పోట్లీ బటన్స్ ఇచ్చి ఫ్రంట్ వచ్చేసి పైపింగ్, అది మాత్రం హెమ్మింగ్ చేపియాలి. ఇంకా హెమ్మింగ్ ఉంది. ఇంకా అలా ఇంకా ఏం కుడుతున్నారో ఎంతవరకు వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్ చెప్పి. మొత్తం వీనెక్స్కి, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనెక్స్కి అయితే బార్డర్ ఇలా బేస్ అయితే ఈ ప్యాటర్న్. ఇది బాగుంది కదా. ఫ్రంట్కి వన్ సైడ్ బార్డర్. ఈ రెండు బ్లౌజ్ అయితే కంప్లీట్ కావడానికి వచ్చినాయి. ఇంకా ఇంకొక బ్లౌజ్ అయితే రాజేశ్వరి కుడుతుంది ఆల్రెడీ. పైపింగ్ రెడీ చేస్తుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. టెస్ట్కి అయితే బార్డర్ రావాలి. ఇది కట్ వర్క్ వచ్చేసి ఒక మొత్తం కట్ వర్క్ ఫ్యాషన్ అయింది. మళ్ళీ ఇదైతే బ్యాక్ సైడ్ మిడిల్లో రావాలి ఈ బార్డర్ అయితే. ఇంకా హ్యాండ్స్ గిన్నె కట్ వర్క్ రావాలి. ఇవన్నీ రోజు మొత్తము ప్యాటర్న్. హ్యాండ్స్ కట్ వర్క్ రాజేశ్వరి. పైపింగ్ ఓన్లీ వేస్ట్లకే వేరే. పైన నెక్ ఒకటి, ఐ నెక్ కదా. ఇంకా ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ కంటే సరిపోతుంది. ఇంకా మనం వాళ్ళవి కుట్టాలి. స్వప్న స్వామి వాళ్ళవి ఉన్నాయి కదా, స్వప్న వాళ్ళవి ఉన్నాయి. అవి ఇంకెప్పుడు కుడదాం మరి మనం. ఈ ప్యాటర్న్ బ్లౌజ్లు అయిపోతే స్వప్న వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇంకా కొన్ని 5th వరకు వస్తా అన్నారు వాళ్ళు. మన వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు.
ఐరన్ అయిపోయిందా? అయిపోయింది. దానికి ఫోన్ చేయాలి ఎన్ని తీసుకెళ్తారు. ఇదైతే ఈ ప్యాటర్న్ అయితే మస్తు పోయింది ఇన్స్టాలో పెడితే. ఫాలోవర్స్ కింద మస్తు మంది వచ్చి ఇన్ని రోజులు మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం వీడియోలు తీయడానికి ఇంకా పెట్టడానికి అంత అంటే మనకు అంత టైం ఉండదు కదా. బాగుంది ప్యాటర్న్ బాగుంది. ఇలా కుట్టించుకోండి మీరిగిన మీ దగ్గర టైలర్లకు ఎవరికైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని ఇదైతే కుట్టించుకోవచ్చు. బాగుంటుంది. వన్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది ప్యాటర్న్, పళ్ళు సైడ్ కాకుండా నీట్గా ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్స్ అంటే ఇష్టం నాకు గిన. మరి ఇట్లా జిగేలు కాకుండా ఇలాంటివి అయితే మంచిగా అనిపిస్తాయి. అయిపోయిందారా? మంగమ్మ అయితే ఈరోజు ప్యాటర్న్ డ్రెస్ అయితే కుట్టింది. నెక్ మోడల్ ఇది షార్ట్లో అప్లోడ్ చేస్తాను. టైం అయిపోతుంది కదా. టైం అయింది. అయిపోయిందా రాజేశ్వరి ప్యాటర్న్? అయితే ప్యాటర్న్ ఇది మిడిల్లో బార్డర్ వచ్చేసి ఇంకా వేస్ట్కి అయితే ఇలా స్కాలప్ అయితే ఇచ్చాము. బార్డర్ తోటి కట్ వర్క్ రెడీ చేసి అయితే ఇలా ఇచ్చాము. వేస్ట్కి అయితే పైపింగ్, ఇదైతే ఎండింగ్కి వచ్చేస్తుంది. నీట్గా ఉంది కదా. హ్యాండ్స్కి కట్ వర్క్ కట్ చేయలే కదా? చేస్తా. నేను ఎంతవరకు వచ్చిందన్నా? పైపింగ్ ఒకటి ఉంది. అందులో కుప్పడం చీర కాబట్టి కనిపిస్తుంది అన్నట్టు, అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వస్తుంది. ఎన్నో బ్లౌజ్ ఇది? కరెంట్ లేదు కదా. ఒకటి ఆల్రెడీ ప్యాటర్న్ బ్లౌజ్ అయిపోయింది. ఇది ఒకటి. ఇవాళ అన్ని ప్యాటర్న్సే కదా. అశోక్ డే డ్యూటీ ఫస్ట్ వచ్చిందా?